పాటుల స్మరణ దినము. ప్రాచీన కాలంలో తిరుసభ ఆచార ప్రకారము ఈ దినము కానీ రేపు కానీ దివ్య సంస్కారములు ఏమీ జరపబడవు. పీఠము పైన వస్తువులు కానీ శిలువ కానీ ఏమీ ఉండక నిరాభరణముగా ఉండును. క్రీస్తు పాటుల స్మరణ మధ్యాహ్నం 3 గంటలకు చేయబడును. ఆయా స్థలాల అవసరములను బట్టి ఇంకా కొంత ఆలస్యమైనను జరిపించుకొనవచ్చును. ఈ దీని సాంగ్యములందు 3 ముఖ్యమైన భాగములు కలవు: దైవ వ్యాఖ్యార్చన, శిలువ ఆరాధన, దివ్య సప్రసాద స్వీకరణ. దివ్య సప్రసాదము ఈ దిన సాంగ్యములో ఇవ్వవలేను. ఈ సాంగ్యములో పాల్గొనచాలని వ్యాధిగ్రస్తులకు ఏ సమయమందైనా ఇవ్వవచ్చును. వ్యాఖ్యానము. ప్రియతమ సహోదరులారా, ఈరోజు మనం పాస్కా పాప రహస్యాన్ని మరో ప్రత్యేక విధముగా జరుపుకుంటున్నాము. క్రీస్తుని శిలువ మరణము మన పాపములు పరిహరించే బలి, యావత్ ప్రపంచానికి విమోచన కలిగించే బలి ఇది. మన పాపాలను తుడిచివేసి రక్షంలో మరొకటి లేదు. ఈ బలిని స్మరించిన గురువు బలి వస్తువు కూడా క్రీస్తే. కలువరి గిరిపై క్రీస్తు అర్పించిన బలిని పరలోక తండ్రి సంపూర్ణంగా అంగీకరించాడు. కనుకనే క్రీస్తుని మహిమపరచి మహోన్నత స్థితికి హెచ్చించాడు. కలువరి గిరిపై అర్పింపబడిన ఈ ఏకైక చరిత్రాత్మక రక్షణ బలి ఆనాటిది మాత్రమే కాకూడదని ఈనాటికి కూడా ఎప్పటికప్పుడు ఇది మన బలే. కనుక పరమ తండ్రికి పూర్తిగా విధేయులై బాధామయ సేవకునితో కలిసిపోవాలి. మన దుఃఖ దురితములను, శోధన వేదనలన్నీ ఆయన బలితో ఒకటిగా చేసి తండ్రికి సమర్పించాలి. అప్పుడే శిలువ మార్గములో ప్రభువుని అనుసరించే వారము విమోచన కలుగుతుంది. నేడు గురువు ధరించే ఎర్ర వస్త్రములు క్రీస్తు రక్తబలికి, పరిపూర్ణ ప్రేమకు, హింసాభరిత మరణానికి గుర్తుగానున్నవి. ఈ విధముగా ఎన్నెన్నో గొప్ప ఫలితాలు గల క్రీస్తు శిలువ మరణాన్ని ఈనాటి ఆరాధనలో మనం స్మరించుకుంటున్నాము. దీనిలో ముఖ్యముగా 3 భాగములు ఉన్నవి: దైవ వ్యాఖ్యార్చన, శిలువ ఆరాధన, సప్రసాద క్రమము. ప్రవేశ సాంగ్యములో ఇప్పుడు గురువు సాష్టాంగపడి మనకై బలి అయిన స్వామిని ఆరాధన చేయబోతూ ఉన్నారు. ఇది పంచేంద్రియములతో కూడిన మానవ సంపూర్ణ అర్పణకు గుర్తుగానున్నది. కాబట్టి మనము ప్రేమతో, కృతజ్ఞతతో ఇలా ఆరాధించడము. ప్రార్థించుదము. అందరు కూడా పైకి లేకుండా అందరు కూడా పైకి లేకవలసిన వాళ్ళందరూ కూడా, ఓ ప్రభువా, నీ దివ్య కుమారుడు క్రీస్తు నీ ప్రజలమైన మా కొరకు తన రక్తము దారబోసి ప్రాణార్పణము చేసెను. ఈ రీతిగా పాస్కా పవిత్ర క్రియను నెరవేర్చెను. ఈ పరమ రహస్యమును మమ్ము పవిత్రమనర్చి సర్వదా సంరక్షించినట్లు నీ కరుణను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి భాగము. అందరూ కూర్చోండి. శ్రద్ధగా ఆలకించడము. పిల్లలతో ప్రతి విషయాన్ని గ్రహించి ధ్యానించడము. క్రీస్తు గురించి యెషయా ముందుగా పలికిన ప్రవచనమును ఈ మొదటి పట్టణంలో వినుచున్నాము. గొర్రె సహజ సిద్ధంగా సాధు స్వభావి, దాన్ని వధించటానికి తీసుకుని పోతున్నా దానికి అదేమీ తెలియదు. కానీ సర్వజ్ఞాని అయిన క్రీస్తు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని అజ్ఞానిగా తండ్రి చిత్రం నెరవేర్చడానికి, వధించబడటానికి కూడా ఒప్పుకున్నాడు. ఇదే ఆయన విధేయతలో ఉన్న విశిష్టత. ఇదే ఆయన విజయానికి కారణం. ఇదే రీతిగా దేవునికి విధేయమై ఉన్నవాడే మనకు రక్షణ
లభిస్తుంది. మొదటి పట్టణం. పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయం 13వ వచనం నుంచి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుంచి 53వ అధ్యాయము 12 వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయమును పడేను, అతడు గనుడై ప్రశంసలు అందుకొను. జనసమూహములు అతడిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము దాల్చి ఉన్నందున నరుని వలె కనిపింపడలేను. కానీ ఇప్పుడు బహుజాతులు అతడిని గాంచి విస్మయముందును. రాజులు అతనిని చూచి నిశేషులగుదురు. వారు పూర్వము కని విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు. ప్రజలిట్లు బదులు చెప్పుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులనెవ్వరును నమ్మిరి. ఇది ప్రభు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగింది. అతనికి సౌందర్యము కానీ చక్కదనము కానీ లేదయ్యను. మనలను ఆకర్షించు సొగసు ఏమియో అతనిలో కనిపింపదయ్యను. ప్రజలు అతనిని చిన్న చూపు చూచి తృణీకరించి, అతడు విచారగ్రస్తుడు బాధామయుడు అయినవాడు. నరుడు అతని వైపు చూచుటకైనా ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతన్ని లెక్క చేయలేదు. అయిననతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతన్ని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరేను. మనమందరమును గొర్రెల వలె దారి తప్పితిమి, అందరమును మన త్రోవను మనము వెళ్ళిపోతిమి. కానీ ప్రభువు మన అందరి దోషమును అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను, పల్లెత్తు మాట అనడాయను. అతడు వధ్యస్థానమునకు కొనిపోబడు గొర్రె పిల్ల వలెను, ఉన్ని కత్తిరింపబడు గొర్రె వలెను మౌనముగా నుండెనే కానీ నోరు తెరవలేదు. అతన్ని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయి అతడి గతిని పట్టించుకున్నవారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పును చేయకున్నను, ఎన్నడూనూ అబద్ధం ఆడకున్నను అతనిని దుష్టుల ప్రక్క పాతిపెట్టిరి, ధనవంతుని ప్రక్కన సమాధి చేసిరి. ప్రభు ఇట్లనుచున్నాడు, అయినను అతన్ని బాధ భరితుని చేయవలేను ననియే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి అయ్యేను కనుక అతడు దీర్ఘాయువు బడిసి పుత్రపాత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరలా ఆనందము చేతును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. చుందురు నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతురు నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసేదను.
ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. రెండవ పథకము వ్యాఖ్యానము. బలి అర్పించట కన్నా విధేయత మేలు అని దేవుడు పూర్వ వేదములోనే చెప్పాడు. క్రీస్తు తాను దైవపత్రుడై ఉండి కూడా మానవ బలహీనతతో భాగస్థుడై బాధల మూలముగా విధేయతను అలవాటు చేసుకున్నాడు. తండ్రి అభిష్ట ప్రకారము చివరి వరకు తనను తానే శిలువపై బలిగా అర్పించుకున్నాడు. ఇది మన రక్షణ కార్యం. ఈ రక్షణ మనం పొందాలంటే క్రీస్తుతో దేవునికి విధేయులై జీవించాలి. రెండవ పట్టణము పునీత పౌలు హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు మరియు 5వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. ఆ కాలమండలము ఆకాశమండలమున కుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొని విశ్వాసము ముందు దృఢముగా నిలిచి ఉందుము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపిద్దుము. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకోగల అనుగ్రహమును కలిగి ఉందుము. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగి దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుడు చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. ఇది ఏలిన వారి వాక్కు. నీ స్ఫూర్తినే పొంది సాగేదా నీ నామమునే హెచ్చించేదా నీ నామమునే హెచ్చించేదా. జయవచనము. క్రీస్తు మన నిమిత్తమై మరణమునకు శిలువ మరణము కూడా విధేయుడాయను. ఈ కారణమున దేవుడు ఆయనను మహిమపరిచి నామము అన్నిటిలోనూ శ్రేష్టమైన నామమును ఆయనకి ప్రసాదించెను. సువిశేషము వ్యాఖ్యానము. క్రీస్తుని హింస చాలా క్రూరముగా జరిగింది. అందుచేత ఆయన పాటల చరిత్ర చదివేటప్పుడు మనకెంతో దిగులు దుఃఖము కలుగుతుంది. అది సహజమే. కానీ ఆయన శ్రమల వల్ల విజయం చేకూరిందని మాత్రం మరువరాదు. క్రీస్తు అవమానకరమైన శిలువను మోసి దాని మూలముగానే సైతానును ఓడించారు. శిలువపై కెత్తబడిన దానిని తన విజయ సింహాసనముగా మార్చుకున్నారు. కనుక పరలోక భూలోక వాసులంతా ఆయన వద్దకు ఆకర్షింపబడి ఆయన ముందర మోకాళ్ళు వంచి బ్రొక్కుతున్నారు. ఈ విధముగా ఆయన సర్వ జగత్తుకు రాజు అయ్యారు. సైనికులు
ఆయనకు ధరింప చేసిన ముళ్ళ కిరీటము, వస్త్రము, వారు చేసిన కపట ఆరాధన ఆయన రాజు అన్న అంశాన్ని బలపరిచాయి. శిలువపై వేలాడు క్రీస్తు అర్చకుడు అర్పణం, బలి అర్పించింది ఆయనే, బలిలో అర్పణము ఆయనే. ఇది విమోచన కార్యం, ఆయన యాజక వృత్తి. క్రీస్తు శిలువపై నుండి తన ఆత్మను ఇచ్చివేశారు, దానిని తన శ్రీసభకు అర్పించారు. ఈ విధముగా తన శిలువ నుండి శ్రీసభ పుట్టింది, శిలువ ద్వారా జీవము పోసుకున్నది. క్రీస్తు పాటల చరిత్ర. ప్రభువు మీతో ఉండగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి. యేసు తన శిష్యులతో కేద్రోను వాగు దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండెను కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. యూదా సైనికులను, ప్రధానార్చకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకుని ఆ తోపులోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకుని వచ్చిరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాను. నజరేయుడకు యేసు అని వారు సమాధానమిచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను. గురుద్రోహియగు యూదా వారితో ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మరలా మీరు ఎవరిని వెతుకుతున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు నజరేయుడకు యేసు అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పితిని కనుక మీరు నన్ను వెతుకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పెను. నీవు నా కొసగిన వారిలో ఒక్కరైనను నేను పోగొట్టుకునలేదు అను వాక్యము నెరవేరినట్లు ఇట్లు చెప్పెను. సీమోను పేతురు తన ఎదునున్న కత్తితో ప్రధానర్చకుని సేవకుని కుడిచివి తెగనరికెను. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదులు, బంట్రోతులు యేసును పట్టుకుని బంధించి అన్నా యుద్ధకు తీసుకుని పోయిరి. ఆ సంవత్సరము ప్రధానార్చకుడకు కైఫాకు అతడు మామ. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించడం మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు. సీమోను పేతురును మరి యొక్క శిష్యులను యేసు వెంట వెళ్ళిరి. ఈ శిష్యులకు ప్రధానార్చకునితో పరిచయం ఉండుటచి అతడు యేసు వెంట ప్రధానార్చకుని ముంగిటిలోనికి వెళ్ళెను. కానీ పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయెను. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయమునున్న శిష్యుడు వచ్చి ద్వారపాలకునితో చెప్పి పేతురునకు లోపలకు తీసుకుని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవును ఆ మనుష్యుని శిష్యులలో ఒకడు కాదా అని అడిగాను. కాదు, నేను కాదు అని పేతురు బొగ్గెను. చలిగా ఉన్నందున బంట్రోతులు సేవకులు మంట వేసి చలి కాచుకొనుచుండిరి. పేతురును వారితో కలిసి చలి కాచుకుని ఉండెను. ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధనను గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడితిని. యూదులందరూ సమావేశముకు ప్రార్థనా మందిరములోను దేవాలయములోను బోధించితిని కానీ రహస్యముగా నేనేమీ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు?
నేను వారికి ఏమి బోధించుతునో వినిన వారిని అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలుక దగ్గర నిలిచి ఉన్న ఒక బంట్రోతు ఆయనను చెంపపై కొట్టి, ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకెంతటి సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపించుము. కానీ నేను పలికినది సరి అయినచో ఏల నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడగు కైఫా యొద్దకు పంపెను. సీమోను పేతురు ఇంకను అచటనే చలి కాచుకొనుచుండెను. అచటనున్నవారు అతనిని చూచి, నీవును ఆయన శిష్యులలోని వాడవు కావా అని అడిగిరి. అందుకు పేతురు బొక్కుచు, నేను కాదు అని సమాధానము చెప్పెను. పేతురు చెవి తెగనరికిన వాని బంధువును ప్రధానార్చకుని సేవకులను అయిన ఒకడు, నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు, నేను ఎరుగను అని బొంకెను. వెంటనే కోడె కూసెను. అప్పుడు వారు యేసును కైఫా వద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకొని పోయిరి. అది తెల్లవారుజాము పాస్కా భుజించుటకై అంటూ పండుకుండు వారు ఆ మందిరంలోనికి వెళ్ళలేదు. పిలాతు వెలుపలనున్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు అతనిని తీసుకుని వచ్చిదిరి అని అడిగెను. ఇతడు నేరము చేసిన నాడు కానిచ్చు మేము ఇతనిని మీ చేతికి అప్పగించేది వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతనిని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనెను. ఎవరికి మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తన ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరెను. పిలాతు మరల మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను వచ్చి నీతో చెప్పి ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడననుకొనుచున్నావా? నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిదిరి. నీవేమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినైనచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లైన నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. సత్యమనగానేమి అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను. నాకు ఆయనలో ఏ దోషము కనిపించుటలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీని విడుదల చేయు ఆచారం ఉన్నది కదా, యూదుల రాజును విడుదల చేయమను అనెను. వారు మరలా కేకలు వేయుచు, ఇతనిని కాదు బరబ్బను విడుదల చేయు అనిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రములను తొడిగిరి. పిమ్మట వారు ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయన చెంపపై కొట్టిరి. పిలాతు మరల బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకున్నకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకొని వచ్చుచున్నాను అని చెప్పెను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటము ఊదా వస్త్రమును ధరించిన వాడే బయటకు వచ్చెను. ఇదిగో ఆయన చూడుడు అని పిలాతు అనెను. ప్రధానార్చకులను బంట్రోతులను ఆయనను చూచినంతనే వారిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. ఈయన యందు నాకు ఏ దోషము కనిపించుటలేదు. మీరే ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయుడు అని పిలాతు చెప్పెను. అప్పుడు యూదులు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనుచున్నాడు గనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినది.
అనేది. అది విని పిలాతు ఇంకా ఎక్కువ భయపడి మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని ప్రశ్నించెను. కానీ యేసు ఏమీ బదులు పలకలేదు. కనుక పిలాతు నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారం కలదని నీవెరుగవా అనెను. అందుకు యేసు పైనుండి నీకు అధికారము ఇవ్వబడిన ఎడల నీకు నాపై ఏమాత్రము అధికారము ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొంచున్నాడు అని పలికెను. అంతటా పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువగా ప్రయత్నింపసాగెను. కానీ యూదులు ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు, తను తాను రాజునని చెప్పుకొనివాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలికి తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబద్దా అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము, ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను. అందుకు ప్రధాన అర్చకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. అంతటా వారు యేసును తీసుకుని వెళ్ళిరి. యేసు తన సిలువను మోసుకొని కపాలమునకు స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గోల్గొతా అందురు. అక్కడ వారు యేసును సిలువపై కొట్టిరి. ఆయనకు ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువపై కొట్టిరి. నజరేయుడకు యేసు యూదుల రాజు అని వ్రాసి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండుటచే యూదులనేకులు దానిని చదివిరి. అది హిబ్రీయులకును గ్రీకు భాషలలో వ్రాయబడెను. అంతటా యూదుల ప్రధానార్చకులు పిలాతునితో యూదుల రాజుని వ్రాయము, నేను యూదుల రాజునని అతడు చెప్పెను అని వ్రాయము అనిరి. అందుకు పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసింది అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలానొక భాగమును తీసుకొనిరి. వారు అంగీని సహితము అట్లే తీసుకొనిరి. అది కుట్టు లేకుండా నేయబడినందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చును అదృష్టపు చీట్లు వేసుకొందాము అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. వారు తమలో నా వస్త్రములు పంచుకొనిరి, అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. వారు అటులనే చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యకు మరియమ్మయు మధ్యల మరియమ్మ నిలబడి ఉండిరి. తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచియుండుట చూచి యేసు తల్లితో అమ్మా, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకుని పోయెను. పిదప యేసు అంతయు సమాప్తమైనది అని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. ఇక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ఉంచి దానిని హిసోపు కొలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకుని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అన్-